ఫస్ట్ నేను గివ్ అవే చూపించేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. ఇది చూడండి ఎంత బాగున్నాయి కదా. సో చక్కగా బ్రైడల్ వేర్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ జుమ్కీస్. సో అసలు మిస్ అవ్వద్దు ఈ జుమ్కీస్ ఫర్ గివ్ అవే అనమాట. సో ఈరోజు కూడా మంచి మంచి శారీస్తో వచ్చేసాను. సో ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి, అసలు కుదవలేదనమాట. చీరలకి ఎన్ని చీరలు ఉన్నా మనకి ఇంకా చీరలు కొనుక్కొని వీడియోలో పెట్టేసుకుంటే హ్యాపీ. అది కుట్టించినా కట్టుకోకపోయినా ఆ ఉన్నాయి అని అంటే అది చాలా అనమాట. సో యూజువల్గా మన లేడీస్ సైకాలజీ, కొంతమందికి ఇంకెవరో ఉంటారు అస్సలు వాళ్ళకి ఇంట్రెస్ట్ అదే ఉండదు. వాళ్ళకి అసలు నిజంగా చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు. సో యూజువల్గా జనరల్గా ఏంటంటే మన కైండ్ ఎక్కువ ఉంటారు కదా. సో ఏదైనా కొత్తది వస్తే కొనుక్కోవాలి, ముందు పెట్టేసుకోవాలి, లేదంటే కట్టుకోవాలి. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్తో ఉండేవాళ్ళు. ఓకే, సో ఈరోజు కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి, అసలు లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఈ శారీస్ చూడండి, ప్రీమియం కోటా అండ్ సిల్క్ కోటాలో, మంచి ప్రీమియం సిల్క్ కోటాలో అసలు బ్యూటిఫుల్ మష్రూమ్ బార్డర్స్ ఇలా వచ్చింది. బార్డర్ అసలు ఎక్సలెంట్గా ఉంది. అది కూడా డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి, ఒక్కొక్క కలర్లో. ఎంత క్లాసీగా ఎంత స్టైలిష్గా ఉన్నాయో ఇవి. అసలు ఆఫ్లైన్ ఐ మీన్ వెబ్సైట్లోనే చాలా పీసెస్ వెళ్ళిపోయాయి. ఇవి నేను ఇంకా చూపించుకుంటానే, నేను టూర్లో ఉన్నాను కదా. ఇది చూడండి, దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ ఇలాగా విత్ ఏదైతే బార్డర్ ఉందో దాంతో పాటు వస్తూ ఈ బూటీ స్టైల్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఇట్లా బూటీ స్టైల్ వచ్చింది. సో కావాలి చిన్న బార్డరే వేయించుకుంటాము అంటే చిన్న బార్డర్ కూడా వేయించుకోవచ్చు. అయితే ఎంత స్టైల్గా ఉందో చూడండి. అసలు శారీ ఎంతమ్మా? 3890 హైట్ 43 ఇస్ శారీ హైట్. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా బూటీస్ వచ్చాయి. ఇందులో ఇట్స్ నైస్ బేబీ పింక్ టోన్. ఇది చూడండి, మంచి బేబీ పింక్ టోన్. అండ్ దీనికి వచ్చిన పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. ఇట్స్ నైస్ ఎల్లో షేడ్. ఇలా చూసినప్పుడు కానీ కట్టుకుంటే మాత్రం ఎంత క్లాసీగా ఉన్నాయి. నేను చాలామంది కట్టుకున్నప్పుడు చూసాను. ఇది మన దగ్గరే ఉంటున్నారు చాలామంది. అయితే ఎప్పటి నుంచో చూపిస్తున్నాం కదా ఇవి. నేను పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవైతే ఎగ్జాక్ట్ రియల్ మనకి రూబీస్ ఉంటాయి కదా, వాటికి ఎగ్జాక్ట్ వచ్చిందండి. అసలు మొనాలిసా కాకపోతే రియల్ రూబీస్లా ఉన్నాయి. నేను కూడా ఇదొకటి ఇంకొక సెట్ వస్తే రియల్ ఏమో అనుకున్నా. ఈ మధ్యలో రోడియం బాల్స్, ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. హియర్ ఈస్ అ బ్యూటిఫుల్ పెండెంట్, ఒక పెద్దది ఒక చిన్నదిలా వచ్చింది. ఇవంతా కూడా మనకి ఏమంటారంటే క్రిస్టల్స్ 0 సైజు ఇలా స్టడ్స్తో బైరప్ చేసాము. ఒక 50 పీస్ అయితే రెడీ అవుతున్నాయి. ఈ పీస్ అయితే అసలు మిస్ అవ్వద్దు, అంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఒక్కమ్మ సి ఎంత బాగా వచ్చిందో. ఓకే, విత్ స్టడ్స్ వస్తాయి, డోంట్ మిస్ అవుట్. ఇది బ్యాక్ క్యామ్లో ఒకసారి చూడండి, చాలా ప్రెట్టి పీస్ అండి. మీరు చూడండి కావాలంటే. అసలు నేను కూడా ఫస్ట్ ఇదేంటి ఇలా రియల్ రూపీస్ వేసేసారు, ప్రైస్ పెరిగిపోతుంది కదా అనుకున్నాను. అంత బాగా వచ్చాయి. ఇవి చూస్తే మనకి కట్టింగ్ ఏమంటారు వీటిని, రోడియం బాల్స్ రెగ్యులర్ కాదు చూసారా, వాటి మీద మళ్ళీ కట్టింగ్ ఉంటుంది లైక్ దిస్. మొత్తం కట్టు తీగతో ఇట్లా మేకింగ్, పైనంతా సాఫ్ట్గా ఉండేవి. ఇవి సన్నటి 0 సైజ్ క్రిస్టల్స్ తీసుకున్నాము. వీటికి వచ్చిన స్టడ్స్. సో ఓవరాల్గా దిస్ ఇస్ ద లుక్. ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 970 ఫ్రీ షిప్పింగ్. 970 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ ఇట్స్ మంచి డోలాలో వచ్చింది. అసలు ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది, మంచి ప్రైసింగ్లో ఉంది. ఫస్ట్ థింగ్, సో మిస్ అవ్వకుండా చూసేయండి. నేను కట్టుకున్నది ఆరెంజ్కి పింక్ వచ్చింది. ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి వీటిలో. ఇట్స్ నైస్ బ్రౌన్ షేడ్, స్నఫ్ షేడ్ అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ షేడ్. దీనికి ఇది ఎలా వచ్చిందంటే శారీ అంతా సిల్వర్ అండ్ యాంటిక్తో బూటీ స్టైల్ వచ్చింది. ఇలా పెద్ద గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి అందులో ఎలిఫెంట్స్, అవి కూడా సిల్వర్ అండ్ యాంటిక్ రెండు మిక్స్ అయ్యి వచ్చాయండి. అండ్ దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్లో వచ్చింది. జస్ట్ 1999 ఫ్రీ షిప్పింగ్. 1999లో చాలా బాగా వచ్చాయి.
నెక్స్ట్ ఇందులో ఇట్స్ నైస్ బ్లాక్ షేడ్. అసలు వీటికి బ్లౌజెస్ కూడా ఏ కలరు రాలేదు కాబట్టి వీళ్ళకి బ్లౌజెస్ కూడా మీ దగ్గర ఉంటే ఇంకా స్టిచ్ చేయించుకోకర్లా, ఉన్న వాటితో పేరప్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఏ కలరు ఇండికేట్ చేయట్లేదు కదా ఇందులో. మీకు నచ్చిన కాంబినేషన్ వేసేసుకోవచ్చు. యూజువల్గా పళ్ళులో వస్తుంది, ఒకసారి పళ్ళులో కూడా రాలేదు కాబట్టి మీకు నచ్చిన కాంబినేషన్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు. అసలు ఇలా శారీ రాగానే అలా ఫాల్ కుట్టించేసి అలా వేసేసుకోవచ్చు. యూజువల్గా మన దగ్గర పింక్ బ్లౌజెస్ ఉంటాయి, రెడ్ బ్లౌజెస్ ఉంటాయి, గ్రీన్స్ ఉంటాయి. ఇట్స్ నైస్ ఆరెంజ్ షేడ్. ఏదైతే నేను కట్టుకున్నానో అదే కలర్, దీనికి మంచి పింక్ వచ్చింది కాంబినేషన్. హైట్ ఎంత ఉన్నాయి? 44 ఈస్ అ శారీ హైట్. ఇది చూడండి కాంబినేషన్, నేను వేసుకున్నాను కదా, సో అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ నైస్ పింక్ షేడ్. అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఎంత నీట్గా వచ్చిందో లైట్ వెయిట్లో. ఇట్స్ నైస్ పింక్ షేడ్. దీనికి వచ్చిన పళ్ళు అండ్ మంచి వైలెట్తో బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ షేడ్, వైలెట్ విత్ పింక్ వచ్చింది ఇది. మంచి పింక్. నెక్స్ట్ వచ్చేసి వైన్ షేడ్. ఇట్స్ నైస్ పర్పుల్ కైండ్. దీనికి మంచి బాటిల్ గ్రీన్. నెక్స్ట్ రెడ్ కాంబినేషన్, దీనికి కూడా మంచి బాటిల్ గ్రీన్. దిస్ ఇస్ ద లాస్ట్ కలర్ కాంబినేషన్. మొత్తం స్టెప్ పెట్టేసుకున్న మనకు క్లిక్గా నీట్గా వస్తుంది. దీనికి వచ్చిన పళ్ళు అండ్ ద బ్లౌజ్. ఇది చూడండి ప్యూర్ షిఫాన్ చినాన్ శారీ అయితే కనుక ఇలా షిబోరీ కైండ్ వచ్చి మొత్తం సీక్వెన్స్ వచ్చింది. దిస్ ఇస్ ద హ్యాండ్ వర్క్ అండి. ఫర్ బోత్ ద సైడ్స్ ఇట్లా స్కాలప్తో పాటు మనకి ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చింది. సూపర్ స్టైలిష్. సింగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి ఇలా హ్యాండ్ వర్క్ వచ్చింది. ఇట్లా హ్యాండ్ వర్క్ ఉంటుంది. 54 ప్రైస్ కూడా చెప్తాను. ప్యూర్ 5490 విత్ హ్యాండ్ వర్క్ వచ్చింది. అసలు ఎంత బాగుందో. సింపుల్గా కట్టుకోవడానికి బాగుంటుంది. ఏదైనా చిన్న చిన్న ఒకేషన్స్కి సింపుల్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటాయి. చూడండి 44 ఈస్ అ శారీ హైట్. దీంట్లో ఇదొక కలర్. దీనికి వచ్చిన పళ్ళు అండ్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ ఇవి చూడండి సాఫ్ట్ టస్సర్ అండి. టస్సర్ జార్జెట్స్లో వచ్చేది చూసారా. సో ఇంకా ప్రీమియం, చాలా సాఫ్ట్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే. అండ్ లైట్ వెయిట్ కూడా వచ్చింది. దాని మీద మనకి ఇలా ఈ కైండ్ ఆఫ్ అసలు బార్డరే హైలైట్ ఉంది కదా. ఎక్కువ ప్యూర్స్లో, బెనారస్లో ఎక్కువ ప్యూర్స్లో ఈ కైండ్ ఆఫ్ వీవింగ్ ఎక్కువ వస్తాయి. అంటే అవి హ్యాండ్లూమ్ శారీస్. బట్ ఇవి ఇలా అయినా సరే చాలా నీట్గా వచ్చాయి ఫ్యాన్సీలో కూడా. అండ్ దీనికి వచ్చిన పళ్ళు అసలు ఎంత గ్రాండ్గా వచ్చిందో. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా లైన్స్తో పాటు మనకి ఇలా వచ్చింది. ఏదైతే బార్డర్లో వచ్చిందో అది వచ్చింది. మీకు ఓన్లీ లైన్స్ కావాలంటే లైన్స్తో వెళ్ళచ్చు, లేదు అంటే బార్డర్తో కూడా వెళ్ళచ్చు. చాలా నీట్గా వచ్చింది కదా. హైట్ ఎంత నాన్న? 3290 ప్రైస్. హైట్ వచ్చేసి 43. 43 ఈస్ అ శారీ హైట్. 3290 ఫ్రీ షిప్పింగ్. ఇందులో కలర్స్ చూద్దాము. ఇది ఒక కలర్. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది. నెక్స్ట్ నైస్ వైలెట్ షేడ్. బ్యూటిఫుల్ నైస్ వైలెట్ షేడ్. డార్క్ టు
బ్లౌజ్కి నాకు తెలిసి మరి సేమ్ వచ్చిందేమో, స్ట్రాటజీ నాకు తెలియదు కానీ బట్ కాంబినేషన్స్ సెట్స్ అయినా చాలా బాగున్నాయి, కాంట్రాస్ట్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మంచి ఆరెంజ్కి ఎగ్జాక్ట్ నేను కట్టుకున్న కాంబినేషన్ ఆరెంజ్కి పింక్ వచ్చింది. ప్యూర్ బెంగాల్ కాటన్స్ బడ్జెట్ రేంజ్లో ఈ కైండ్ ఆఫ్ ఇక్కత్ వీవ్ లాగా వచ్చి క్యాప్ బోర్డర్స్ లాగా వచ్చాయి కదా, దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్, బ్లౌజ్ ఉంటుందా వీటిలో, అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి విత్ బార్డర్ మనకి ఇలా కాంట్రాస్ట్లో ఇట్లా బ్లౌజ్ ఉంటుంది. సో ఈ కైండ్ ఎవరికైనా కాకుండా మనకి ఏంటంటే ఇట్లా ఉండాలి కదా, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హ్యాపీగా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. 1235 1235 ఫ్రీ షిప్పింగ్ అండి. 43 హైట్, 43 ఈస్ శారీ హైట్. ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి, క్వాంటిటీస్లో ఉన్నాయి ఇవి. లైక్ దిస్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి. అసలు ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూస్తే యూజువల్గా అయినా లావుగా కనిపిస్తారేమో అనుకుంటారు కానీ అస్సలు కాదు అసలు వీటిలో. ఇదొక కలర్, నెక్స్ట్ ఇదొక కలర్, ఇది కొంచెం డార్క్ షేడ్. ఇప్పుడు మనం చూసిన వాటిలో ఇది ఒక డార్క్ షేడ్ అనమాట. అండ్ దీనికి వచ్చిన పళ్ళు అండ్ ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ యాష్ కలర్కి ఇలా ఇలా కాంబినేషన్. మిస్ అవ్వద్దు కావాలి అంటే ఇస్తా పళ్ళు అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఇట్స్ ప్యూర్ 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 చినాన్ వచ్చింది. చినాన్ కూడా కాదు, షిఫాన్ చినాన్ అని చెప్పచ్చేమో. టూ సాఫ్ట్ ఉంది. దీని మీద డిజిటల్ వస్తూనే మళ్ళీ ఏమంటారు ఇలాగా మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది, కంప్లీట్ మగ్గం వర్క్ వచ్చింది. ఇవి కూడా క్రాస్ లైన్స్ లాగా డిఫరెంట్ కలర్స్తో చాలా స్టైలిష్గా వచ్చింది అసలు ఈ శారీ అయితే కనుక. అండ్ దీనికి వచ్చిన పళ్ళు హైట్ చూడమ్మా, 44 ఈస్ శారీ హైట్. ఇట్లా దిస్ ఇస్ ద హ్యాండ్ వర్క్ అండి, ఇట్లా వస్తుంది. హ్యాండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. మళ్ళీ అందులో కూడా డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్కి కూడా ఫర్ ద హ్యాండ్స్ మనకి ఇట్లా వర్క్ వస్తుంది. ఇలా స్కాలప్తో పాటు ఇట్లా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి. ప్రైస్ చూడవా, 5490 44 ఈస్ శారీ హైట్. సో మిస్ అవ్వద్దు. ఇలాంటి కైండ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అంటే కనుక చాలా బాగున్నాయి. ఇందులో ఇదొక కలర్, ఇట్స్ నైస్ పిస్తా గ్రీన్ షేడ్. అసలు ఎంత స్టైలిష్గా ఉన్నాయంటే ప్రింటింగే చాలా స్టైలిష్గా ఉందండి. మళ్ళీ దాని మీద కూడా సీక్వెన్స్ వచ్చింది. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్, హియర్ ఇస్ ద బ్లౌజ్. ఇవి చూడండి ప్యూర్ జార్జెట్లో వచ్చాయి. మనకి హై ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, ప్యూర్స్లో ఉంటాయి కదా, 15,000 12,000 13,000 ఆ కైండ్ ఆఫ్ శారీస్ అనమాట. బట్ చాలా బాగా వచ్చింది, క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. ప్యూర్ జార్జెట్లో ప్రైసింగ్ కూడా చాలా బాగుంది. జస్ట్ 4,200లోనే ఉన్నాయి. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ పళ్ళు. శారీ అంతా ఇట్లా డ్యూయల్ కలర్తో మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది. ఇదే కలర్. దీనికి వచ్చిన బ్లౌజ్, ఆ ప్యూరిటీ ఆ బ్లౌజ్లో తెలుస్తుంది చూడండి. విత్ బార్డర్ మనకి ఇట్లా వస్తుంది. 4,200లోనే ఉంది. హైట్ ఎంత ఉంది? 43 ఈస్ శారీ హైట్. ఇందులో 3-4 కలర్స్ ఉన్నాయి. ఇది చూడండి డార్క్ గ్రీన్, మధ్యలో వచ్చేసి కొంచెం ఎల్లో కైండ్, ఎల్లో అండ్ గ్రీన్ ఇన్ బిట్వీన్ ఉన్నాయి చూసారా. దీనికి వచ్చిన పళ్ళు, హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ ఇవి చూడండి
చూడండి, ఇట్స్ ఎ నైస్ పింక్ విత్ ఆరెంజ్ అలా టింజ్ మిక్స్ లాగా ఉంది కదా. సో ఇది ఒకటి. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు. దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ విత్ పింక్ కాంబినేషన్. అండ్ దీనికి వచ్చిన పళ్ళు. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్.